ఎలా ఉంది సినిమా? ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఈజ్. కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మీరు ఫస్ట్ హాఫ్లో నెగిటివ్ చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు. ఆ లెవెల్లో ఉంది. ఒక గ్రాండ్ విజువల్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా సరే, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, తేజర్జ్ గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీ మైండ్ పోద్ది. ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు చూసినా ఇది సెకండ్ టైం చూడడం పీసాక్స్ రావడం. బట్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీకి అన్నెసరీగా ఉండే ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు. ఒకటి అన్నెసరీ అనిపించింది తప్ప అది తీసేస్తే మిగతా మొత్తం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎక్కడ కూడా ఒక ల్యాగ్ మూమెంట్ కానీ ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవెన్తో వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా తీసుకున్నారు అన్న. ఇదైనా సరే అలాంటివి ఏం లేవు. ఒక పాజిటివ్ ఏంటంటే ప్రభాస్ గారి వాసతో కొంచెం స్టార్ట్ అని అనిపించింది. అది ఏదో అక్కడెక్కడ ఉండొచ్చు అన్న. ఫైనల్గా ఏంటంటే మనకి నచ్చిందా లేదా అది ఒకటి చూసుకోవాలంటే చాలా మూవీలు కాంప్లికేట్ అనిపించింది. ఇప్పుడు తమ్ములో ఒక స్టోరీ ఒక పాయింట్ అయినా సరే లేదంటే అలా కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఆయన విలన్గా చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయన వాయిస్కి అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్కి అయినా సరే చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ ఒక ఇదేంటంటే క్లైమాక్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏంటంటే చాలా రష్గా వచ్చేసి అనిపించింది. ఒక హనుమాన్లో మనకి ఎలా అంటే అంత లేదన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హనుమాన్లో ఒక ఫైనల్గా ఒక దేవుడి క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కల్కిలో అయినా హనుమాన్ అయినా సరే అలాంటి ఫ్యాక్టర్ ఒకటి మిస్ అయింది. కానీ ఇప్పుడున్న వాడికి అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఓజీ వరకు యాక్షన్ బ్లాక్స్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్, గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్గా తీస్తారైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే. కొందరు స్టార్ హీరోలు టైరాన్ హీరోయినా సిగ్గు తెచ్చుకోండి. ఆయన పెట్టిన 60 crores ఎంత పెద్ద అవుట్పుట్ ఇచ్చాడో మీరు ఉన్నారు, మాట్లాడకూడదు. బట్ TFIలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు విజువల్ పరంగా. నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్.